ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ అయిన భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఈ ఘనతను అందుకున్నాడు. భువి హ్యాట్రిక్ ధాటికి జార్ఖండ్ బ్యాటర్లు రాబిన్ మించ్ 11, బాలకృష్ణ వివేకానంద తివారీ 0 పెవిలియన్ చేరారు. 16వ ఓవర్ తొలి బంతికి రాబిన్ మించ్ క్యాచ్ అవుట్ అవగా, రెండో బంతికి బాల్ కృష్ణ కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. మూడో బంతికి వివేకానంద తివారీ క్లీన్ బౌల్ట్ అయ్యాడు. భువి సంచలన బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో యూపీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ 19.5 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ తీయడం ఆ జట్టు అభిమానులను సంతోషపరుస్తోంది. గత సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 10,75,00,000 భారీ ధరకు కొనుగోలు చేసింది. చిన్నస్వామి స్టేడియాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్సీబీ భువీని కొనుగోలు చేసింది. అతని అనుభవం స్లో బౌలింగ్ జట్టుకు ఉపయోగపడనుంది.